పత్తి సాగులో యాజమాన్య పద్ధతులు అవలంబించడంతో పాటు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు పొందాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచించారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పత్తి సాగులో అధిక సాంద్రతలపై రైతులకు అవగాహన కల్పించారు. అధిక దిగుబడులు పొందడానికి పాటించవలసిన సస్య సంరక్షణ చర్యలు, ఎరువులు, మందుల వాడకంపై రైతులకు విస్తృత సూచనలు చేశారు. కేవీకే ప్రోగ్రాం అధికారి ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. దిగుబడులు పెంచాలన్న ఉద్దేశంతోనే ఐసీసీఆర్ నాగ్పూర్ ఆధ్వర్యంలో రైతులకు అధిక సాంద్రత సాగు వైపు తీసుకువెళ్లే చర్యలు చేపట్టారు. జిల్లాలో 230 ఎకరాలను ఎంపిక చేసి ఆ సాగు విధానం అమలు చేస్తున్నామని ప్రోగ్రాం అధికారి తెలిపారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త రాజశేఖర్ మాట్లాడుతూ పత్తి దిగుబడులు పెంచే లక్ష్యంతోనే అధిక సాంద్రత విధానం గురించి రైతులకు వివరించినట్లు తెలిపారు. తేలికపాటి భూముల్లో పాత పద్ధతుల్లో 6 నుంచి 8 క్వింటాల దిగుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అధిక సాంద్రత విధానంలో 29 నుంచి 35,000 వరకు మొక్కలు నాటవచ్చని తెలిపారు. అయితే అవి 400 కాకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా రైతుకు అందుబాటులో ఉన్నాయి ఒక 50 నుంచి 60 రకాల హైబ్రిడ్లు ఉన్నాయి. మరి ఈ 50 నుంచి 60 హైబ్రిడ్లలో గత 5-6 సంవత్సరాల నుంచి రైతులకు చాలా అవగాహన ఉంది. ఏ హైబ్రిడ్లు ఏ భూములలో ఎక్కువగా వస్తాయని అవగాహన ఉంది. కాబట్టి మరి ఒకే దానిపై, ఎందుకంటే హైబ్రిడ్లు అనేటివి అన్ని రకాలు పేర్లు వేరే, కానీ వాటి యొక్క గుణగణాలు కానీ దాని సామర్థ్యం కానీ ఒకటే కానీ లేకుండా మిగతా హైబ్రిడ్లో కూడా వాటి యొక్క ఈల్డ్ పొటెన్షియల్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి రైతులకు రిక్వెస్ట్ ఏంటంటే ఒకదానిపైన ఆధారపడకుండా వివిధ రకాల హైబ్రిడ్లు, అదేవిధంగా వివిధ వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఒక 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఒక హైబ్రిడ్, ఇంకో 2 ఎకరాలు ఇంకో హైబ్రిడ్లు వేసుకున్నట్లయితే అట్లా వాతావరణ పరిస్థితులను